చిన్న కథ అండి. అనగనగా ఒక బాగా డబ్బున్న ఆవిడ పేరు రాణి. ఆ రాణి అన్న ఆవిడ అలా వెళ్తూ వెళ్తూ షాప్‌లోనేమో ఒక అతని దగ్గర అంటే కొంచెం చిన్న షాప్ అతనిది. కోడిగుడ్లు అమ్ముతూ ఉంటాడు. కోడిగుడ్లు అమ్ముతూ ఉంటేనే "ఎంత బాబు కోడిగుడ్లు" అంటాడు. అంటే "రూ. 5కి ఒకటమ్మా" అంటాడు. "అదేంటి 25కి 6 ఇస్తే తీసుకున్నాం లేదా వద్దు" అంటాడు. "అదేంటమ్మా ఎలా వస్తాయమ్మా ఎక్కడైనా రూ. 5 ఒకటే కదమ్మా" అంటాను. "లేదు లేదు అలా ఇవ్వకపోతే నాకు వద్దు" అని కారు ఎక్కబోతుంది. "లేదు లేండమ్మా మీ చెయ్యి మంచిది మీరు రండమ్మా మీకు ఇస్తాను పర్వాలేదు రండి ఏదోని బీదవాడిని ఏదో డబ్బు వచ్చినా వచ్చింది ఇప్పటిదాకా బోణీ అవ్వలేదు రండి" అంటేనే ఇస్తాడు. ఆ కోడిగుడ్డు కొని ఎంతో విజయం సాధించినట్టు అబ్బా అని చెప్పి ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్కి హోటల్కి వెళ్తుంది. పెద్ద హోటల్లో పార్టీ చేసుకుంటుంది. పార్టీ చేసుకుని తిన్నారు వేస్ట్ అయ్యి అన్నీ అయిపోయాయి అన్నమాట. అంతా వేస్ట్ చేశారు. కోడిగుడ్డు వాడి దగ్గర మటుకు ఒక కోడిగుడ్డు రూ. 5 కోసం బేరం ఆడి గంట సేపు బేరం ఆడి అతను ఏవో అని చిన్న చూపు చూసి చేసింది. అక్కడ హోటల్కి వెళ్ళి ఎన్నో వేస్ట్ చేసింది, ఎన్నో నష్టాలు చేసింది. అది ఇంకో అతను ఉన్నాడు ఇదే కథ ఇంకోటి అందులోని ఒక తండ్రి కొడుకు ఒక ఫ్యామిలీ ఉంటారు అందరూ తండ్రి కొడుకు చెప్తారనమాట. ఏంటో మా నాన్న ఎప్పుడు చూసినా తక్కువ చిన్న చిన్న షాపులో చిన్న చిన్న కూరలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కొని వస్తూ ఉంటాడు అతను. ఎందుకు నాన్న అలా చేస్తా అంటే వాళ్ళు ఎంత కష్టపడి పాపం అమ్ముతున్నారా వాళ్ళ దగ్గర బేరాలు ఏంటి మనకి అనేసి మా నాన్న ఎక్కువ డబ్బులు ఇచ్చేసి తక్కువ కూరలు తెస్తాడు తక్కువ వస్తువులు తెస్తాడు అంట. చూసారా అదే మనుషుల్లోని ఇలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా మనిషి విలువల్ని తగ్గించేది పెంచేది కూడా డబ్బు కాదండి మన ప్రవర్తన. ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.